ఈ వీడియో ఇప్పుడే రిలీజ్ అయిన ఇప్పుడే చూడాలి 1 అవర్ బ్యాక్ రిలీజ్ అయిన ప్రోమో గురించి, దాంతోపాటుగా నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి నిద్రపోయేంత వరకు అండ్ నిద్రపోయి లేచి ఎర్లీ మార్నింగ్ సాంగ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లైవ్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా షార్ట్గానే ఉంటుంది, ఎందుకంటే అర్ధరాత్రి గుసగుసలు ఉంది, ప్రోమో రిలేటెడ్ ఉంది, ఈరోజు మార్నింగ్ ఇప్పటి వరకు జరిగింది కూడా ఉంది. ఆ 3 కాన్వర్జేషన్లు ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటుంది. స్టార్టింగే చెప్తా కొన్ని ఏమేమి జరిగినాయి అనేది. ఒకటి గుర్తుపెట్టుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. రీతూ చౌదరి గారి నోటి నుంచి పొద్దున్నే లేచి శ్లోకం ఒకటి వచ్చిందనమాట. మనం గెలవాలనుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఓడాలనుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి లైక్ కొట్టాలి మీరు ఖచ్చితంగా. అది ఫన్నీగా అనిపించిందే లేదు, దాని గురించి మాట్లాడతా. రెండోది నిన్న వెరీ సారీ ఇప్పుడే ఈ మొలకలు తీసుకొని వస్తే మా వైఫ్ మొలకలు తిన్నా, అందుకే దగ్గు వస్తుంది. నిన్న ఒక మంచి సుమన్ శెట్టి గారు రిలేటెడ్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఎమోషనల్ రీల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ కావచ్చు, కావాలని రీచ్ కోసం పెట్టేవాళ్ళు కావచ్చు, సూపర్ ఎంటర్టైన్మెంట్ స్వామి. ఇన్స్టాగ్రామ్లో అదే పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇప్పట్లో. ఆ ఎమోషనల్ రీల్స్లో నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ట్యాగ్ చేయండి. ఐ వాంట్ టు స్మైల్. అసలు భయంకరం ఎంటర్టైన్ అవ్వాలని ఫీల్ అవుతున్నా. అవి చూడగానే నాకు స్మైల్ వచ్చేస్తుంది. ఆ సుమన్ శెట్టి గారు రీల్స్ ఏవైతున్నాయి ఎమోషనల్ మ్యూజిక్ పెట్టి చేస్తారు చూసారా, రైరో తరరు రైరో తరరు రైరో తరరు రై. నేను ఒక సాంగ్ కొత్తది యాడ్ చేశారు, అనిపించింది. ఒక అతను మహానుభావుడు ట్యాగ్ చేసి ఒక అరగంట నవ్వుకున్నా. అది ఏంటంటే నన్ను ఫర్దర్గా కూడా ట్యాగ్ చేయాలి మీరు. ఇన్స్టాగ్రామ్లో ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది, ట్యాగ్ చేయలేదని ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ట్యాగ్ చేయండి. గట్టిగా నవ్వుకుందాం. ఏమొచ్చిందంటే నిన్న అందరి కోసం ఒంటరవుతూ ఆనందించిన రామ ఎప్పుడో ఎప్పుడు ఆ పాట వేసి సంబంధమే లేదు ఆ పాటకి, కానీ ఎమోషనల్గా ఉంది. అక్కడ సుమన్ శెట్టి గారికి ఆ పాట సింక్ ఎక్కడ చేశారు తెలుసా, ఆవిడొచ్చి రీతు చౌదరి వచ్చి ఒక టబ్బు ఇసుక పోసింది, అయిపోయింది. ఇంకా దానికి మన అన్నని చూడండి రా ఎలా చేస్తుందో ఈ రీతు అంటే కింద కామెంట్లని, ఈ రీతుని ఎలిమినేట్ చేయాలరా, ఈ రీతు మరీ దారుణం రా, సుమనన్న మీదే పడుతుంది. పాపం సుమనన్న రీతు మీద పడినప్పుడు, సుమనన్న రేసెస్ దారుణంగా చెప్పినప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు సోషల్ మీడియా. ఈ బిగ్ బాస్ ఏం చోట్ల పన్నీగా పెట్టే వదిలేస్తారు, దానికి ఫుల్ లైక్లు ఫుల్ షేర్లు సూపర్ ఉంటుంది అసలు ఆ పన్ను. చూడాలి మీరు ఖచ్చితంగా. సుమన్ శెట్టి గారు రీల్స్కి నన్ను ట్యాగ్ చేసి తీరాల్సిందే మీరు. ఇప్పుడు కూడా ఉదయాన్నే ట్విట్టర్లో భయంకరమైన ఎమోషనల్ మ్యూజిక్ వేసి సుమనన్న బెలూన్ ఉంది, బెలూన్ ఆటలో బెలూన్ ఎగరేసుకుంటా ఉంటే పాపం సుమనన్న ఒంటరి అయిపోయాడు అంటారు. అయ్యో పన్ను అంటే పన్ను కదయ్యా. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పి ఇంకొక స్టార్ట్ చేద్దాం. తనుజ గారు ప్రతి దాంట్లో నాయన వచ్చి కాపాడు, ప్రతి దాంట్లో నాన్న ఉండాలి, నానా అంటే నానే వచ్చి కాపాడలేదు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు ఈరోజు ప్రోమోలో. నాన్న ఉంటే కొంచెం గెలిచేదేమో, నాన్న లేకపోవడం ఆవిడకి అట్లా అయింది. నాన్నకి నాన్నకి అక్కడ ఇంకొక కూతురుతో ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆయన పాపం ఆయనకి అడుక్కోలేక ఆయన ఓడిపోతున్నాడు పరిస్థితి. మిమ్మల్ని ఏం చేయగలుగుతారు? భరణి గారికి వెరీ సూన్ సింపతి వర్కౌట్ అవుద్దా అనిపిస్తుందండి ఆయన చూస్తుంటే. ఆయనది ఈ సీజన్లో 1 or 2 లిటిల్ మిస్టేక్స్ తప్పించి, శ్రీజాన్తో వచ్చేది పెద్ద మిస్టేక్ తప్పించి పెద్దగా మిస్టేక్స్ ఏమి లేవు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన ఏజ్కి మించి ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. ఆయన గురించి కూడా మాట్లాడదాం సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ వెళ్తూ ప్రోమో గురించి కూడా చెప్పుకొని ఎర్లీ మార్నింగ్ చెప్పుకొని ఎండ్ చేద్దాం. ఫస్ట్ మిడ్ నైట్ టాక్స్ భరణి గారు, ఇది అందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి. ప్రోమోలో తనూజ గారి మిస్టేక్ పెట్టుకుని కళ్యాణ్ మీద అరిచింది. ఇది ఈ రోజే కాదు, ప్రతిరోజు రోజు దినదినం ఈవిడ చేసే పనే. ఈవిడిది తప్పు ఉంటుంది. ఆట ఓడిపోయిన తర్వాత ఎవరో ఓడి మీద బ్లేమ్ రుద్ది వెళ్ళిపోవాలా, గట్టిగా అరిసి వెళ్ళిపోవాలా, సపోర్ట్ చేసినా అరిసి వెళ్ళిపోవాలా, సపోర్ట్ చేయకపోయినా అరిసి వెళ్ళిపోవాలా, ఓవరాల్గా అరిసి వెళ్ళిపోవాలి. ఆట మాత్రం ఉండదు. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గట్టిగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, తనుజ గారిని నేను పొగిడినట్టుగా ఎవరు పొగలేదు స్టార్టింగ్లో. కానీ ఈరోజు చెప్తున్నాను, తనుజ గారు ఇంతవరకు పర్ఫార్మెన్స్లో ఎక్కడా కూడా ఓకే, ఎఫర్ట్స్ అందరూ పెడతారు, ఎఫర్ట్స్ ఓకే, కానీ ఎఫర్ట్స్ కూడా అంత హైలైట్గా ఏం పెట్టట్లేదు. ఆవిడ చీర నలగకుండా కూర్చున్నారు బెడ్ టాస్క్లో. నిన్న టాస్క్లో రూల్స్కి అతిక్రమించి కింద చేయి పెట్టకూడదని కింద చేయి పెట్టే ఇసుకేశారు. చాలాసార్లు కంప్లైంట్ చేశాడు రాము. ప్రతి టాస్క్లో ఏదో మిస్టేక్ చేస్తాను ఉంది. అందరితో పోల్చుకుంటే, ఫ్లోరా గారు సంజన గారితో పోల్చుకుంటే ఆవిడ 10% కూడా ఆడట్లేదు. డైరెక్ట్ స్టేట్మెంట్. అది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలోయింగ్ ఉన్నంత మాత్రం సరిపోదండి. ఫాలోయింగ్ ఉండగానే ఆవిడ చేసింది రైట్, ఫాలోయింగ్ ఉండగానే ఆవిడ చేసిందంత రాంగ్ అవ్వకపోదు అనేది పాయింట్ కాదు. ఆవిడ ఆడట్లేదు. ఇక్కడ ఓటింగ్కి దానికి సంబంధం లేదు. యాక్సెప్ట్ చేస్తారో లేదు మీ ఇష్టం. నెక్స్ట్ సరికి భరణి గారు మిడ్ నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో భరణి గారిది ఫన్నీగా అనిపించింది.
ఆ టాస్క్ ఎక్కువసేపు చూపిస్తారు కాబట్టి దాంట్లో ఆ బెలూన్స్ టాస్క్లో ఊదుతానే ఉండండి 2.5-3 నిమిషాలు ఊదండి. బిగ్ బాస్ చెప్పాడు కదా, నిజంగానే ఊతాను. కానీ అది యాక్టింగ్ లాగా అనిపించింది ఇనిషియల్గా. కానీ మళ్ళీ చూస్తే పాపం యాక్టింగ్ కాదని అనిపించింది. ఏమైందంటే ఆయనకి థ్రెడ్ మూడేసే చేతకాలం, అంత ఈజీగా అది బెలూన్ది ఇట్లా ఆగితే పగిలిపోద్దామని ఓవరాల్గా ఆ మూడేసే చేతకాల. దానివల్ల లేట్ అయింది. అది ఎలా అర్థమైందంటే ఫస్ట్ యాక్టింగ్ లాగా కనపడదు, ఆ బెలూన్ వేస్తాడు ఏగానే అది పగిలిపోద్ది, మళ్ళీ ఇంకోటి ఊదేస్తాడు, ఫాస్ట్గా ఊదేస్తాడు కానీ అది కట్టడం లేట్ అయిపోద్ది. అప్పుడు అర్థమైంది, ఇతను కట్టడం లేట్ అయిపోతుంది, దానివల్ల కొంచెం లేట్ చేస్తారు. వాంటెడ్గా అయితే లేట్ చేయలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ లైవ్లో చూశాను వాంటెడ్గా నిన్న నైట్ది. చూసిన తర్వాత అయిపోయిన తర్వాత సరే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు చూసారు ఆ టాస్క్లో ఎక్స్ట్రా లైన్ ఒకటి ఉంది దాంట్లో, దాన్ని చెప్తాను. వార్నింగ్ ఇచ్చేటప్పుడు మీరు చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ రూల్ బెలూన్ గాల్లో ఉండాలి, అది వదిలేసి అంతా ఆడతారా, వేస్తాం మిమ్మల్ని అనేసి ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చే దాంట్లో ఈ లైన్ ఒకటి యాడ్ చేశాడు బిగ్ బాస్. టాస్క్ అయిపోయింది. టాస్క్ గురించి మీకు తెలిసిందే, ఎవరెవరు ఏం చేస్తారు, తర్వాత ఏంటి కథ అనేది. ఇక టాస్క్ తర్వాత డిస్కషన్స్ కొంచెం ఎక్కువసేపు చూపించారు. ఆ డిస్కషన్స్ ఏంటంటే ఎమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడుతూ, అసలు ఫస్ట్ శ్రీజ రేజ్ చేసిందిరా కళ్యాణ్ ఈ పాయింట్, నేను బిగ్ బాస్ చెప్పకపోతే మీ గేమ్ మీ ఇష్టం అనేసి అనుకున్నాను, అది స్ట్రాటజీ అని అనుకున్నాను నేను కూడా. శ్రీజ ఏమన్నదంటే ఇమాన్యుయల్ ఇలా ఆడుకోవచ్చా, ఇది ఇలా చేయొచ్చా, ఇది పక్కకి వెళ్ళిపోయింది, ఆ పక్కన పెట్టేసి ఇలా ఆడుకోవచ్చా అన్నట్టుగా అడిగిందంట. సరే మీ ఇష్టం, ఆ స్ట్రాటజీ అని అతను బిగ్ బాస్ని అడిగాడంట. బిగ్ బాస్ వీళ్ళు ఇట్లా అంటున్నారు, బిగ్ బాస్ ఆడొచ్చని. అంటే బిగ్ బాస్ నుంచి ఆన్సర్ రాకపోతే స్ట్రాటజీ అయితే మీ ఇష్టం అన్నట్టు స్ట్రాటజీ లాగా వదిలేశాడు. ఇక్కడ మిస్టేక్ అంతా బిగ్ బాస్ది. బిగ్ బాస్ ఎప్పుడు ఏం చేస్తారంటే, మీరు గమనిస్తే కొన్ని టాస్కుల్లో తప్పు జరుగుతుంటే ఆపి అలా కాదు రెక్టిఫై చేసుకోండి నేను సంచాలకులకు చెప్పని పంపిస్తారు. ఇంకొక కొన్నిసార్లు నేను వెళ్ళొచ్చు కదా సీజన్కి, కొన్ని సీజన్స్లో కొన్ని టాస్క్లు ఏం చేస్తారంటే మనకు అవి చూపించరు, మధ్యలో సంచాలకుని పిలిచి నన్ను కూడా నా సీజన్లో పిలిచింది ఉంది, కన్ఫెషన్ రూమ్కి సంచాలకుని పిలిచి ఏంటి టాస్క్ అర్థం కాలేదా అని కన్ఫెషన్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. మళ్ళీ ఈ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈ రోజు కూడా మధ్యలో ఆపి మీరు బెలూన్ గాల్లోకి ఎగరేయాలని చెప్పొచ్చు. కానీ సంథింగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి, వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే చెప్పొచ్చు ఈజీగా, సంచాలకులు అడిగినప్పుడు చెప్పొచ్చు, సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండి వాళ్ళ టాస్క్ వాళ్ళు ఆడారు. ఇక్కడ వాళ్ళ స్ట్రాటజికల్గా ఇప్పుడు ఏమవుతుంది తెలుసు, ఇక్కడ తప్పు ముగ్గురుంది. ఎక్కువ తప్పు బిగ్ బాస్ ఆపచ్చు, కానీ ఆయనకి ఏంటంటే ఫుటేజ్ కావాలంటే ఆపల. రెండో తప్పు శ్రీజాది ఇమాన్యుయల్ది, రాముది కూడా ఉంది. రాము పాపం కొంచెం చెప్పాడు కానీ స్ట్రైట్గా గట్టిగా చెప్పి అన్న కొంచెం తప్పుజరుగుతుందన్న అట్ట కాదన్న అని చెప్పగలగల. కానీ అతను కూడా ఒక డౌట్ వచ్చేసి ఆపేసిండు. ఇమాన్యుయల్ అరే స్ట్రాటజీ లేదా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆడుకోవచ్చు అన్నట్టుగా అనగా ఆగిపోయాడు. ఇది ఇతను తప్పు, కొంచెం తక్కువ ఉండదు రాముదే. ఇమాన్యుయల్ది శ్రీజాది మిగతా ఆటగాళ్ళది తప్పు ఏంటంటే అక్కడ ఆటగాళ్ళకి కూడా క్లారిటీ కదా, బిగ్ బాస్ నీట్గా చెప్పాడు గాల్లో ఊదాలి, గాల్లో ఎగరాలి, ఊదుతూ ఉండాలి అనేది అన్నప్పుడు బెలూన్ ఆడబెట్టి యాక్టింగ్ కూడా కొంతమంది చేశారు. అది ఏమో ఆటది, శ్రీజాది తప్పుంది, మిగతా వాళ్ళది తప్పుంది, అదేం స్ట్రాటజీ అని. టాస్క్లో లేనిది టాస్క్లో ఊదనమే ఆట అయితే దాన్ని పక్కన పడేసి కామ్గా ఉండేది స్ట్రాటజీ ఎలా అవుతుంది? శ్రీజాది తప్పుంది, ఇమాన్యుయల్ తప్పుంది, ఆటగాళ్ళు అంతుంది, రాముది కూడా కొంచెం తప్పుంది, బిగ్ బాస్ది తప్పుంది. ఆ టాస్కే అలా అయింది. ఇంత కన్ఫ్యూజ్ టాస్క్ కావాలన్నట్టుగా ఫిక్స్ చేసి బిగ్ బాస్ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. అది మీకు అనిపించింది లేదు. తర్వాత సరికి శ్రీజ రాముతో మాట్లాడుతూ స్ట్రాటజీ అని మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు చెప్పాలి కదా, వద్దు అని చెప్పుంటే ఎవరు ఆడేవాళ్ళం కాదు. ఈ పాయింట్ శ్రీజాది రైటే, కానీ అది స్ట్రాటజీగా ఊహించుకున్నారు చూస్తారు, అది వరస్ట్ పోయింది. తర్వాత రాము మీరు గ్రీన్ వేసినప్పుడు నేను ఇక్కడ లేను, మీరు వేసినప్పుడు నేను లేను, ఆ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు. కానీ ఇతనైతే రీతుకు చెప్పాడు. నేను నైట్ నేను ఒకటి కొంచెం రాంగ్ చెప్పాను. ఏంటంటే లైవ్లో చూశాను, ఆవిడ ఫస్ట్ బెలూను ఇలా పెడతారు, రెండోసారి అతను కంప్లైంట్ చేసిన తర్వాత రెండోసారి నిజంగా పైన నుంచి వేస్తుంది. అది రాము వేయలేదని ఆర్గ్యూ చేస్తారు. నేను లైవ్లో చూసాను, వేశారు రీతు చౌదరి గారు. నెక్స్ట్ వచ్చరికి రాము గుర్తుపెట్టుకు ఈ మాట నాగార్జున సార్తో మాట్లాడతాను. నాగార్జున సార్ ఖచ్చితంగా రాముని కొంచెం అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. కొంచెం చెప్పాడయ్యా రాము, ఇమాన్యుల్ నువ్వే చెడగొట్టావు, నువ్వే చేసావు, నీదే తప్పు అనే అవకాశం గట్టిగా ఉంది. ఇమాన్యుల్ది పెద్ద తప్పు ఉంది. కానీ రాముని మనం భరణి గారి సంచాలక విషయంలో భరణి అని అవుట్ అయిందని చెప్పి తర్వాత ఫ్లోరా గారు భరణి గారి పేరు కాదు, ఈ పక్క రీతు చౌదరి మీద కోపంతో డెమాన్ పవన్ పేరు చెప్తానన్నప్పుడు సైలెంట్గా ఉన్నావు చూసావా, అది నీ తప్పు అనేసి అనే అవకాశం ఉంది. ఓవరాల్గా సంచాలకులు ఈ సీజన్లో పెంట చేస్తున్నారు తెలియకుండా. ప్రతి టాస్క్లో ఏదో ఒక పెంట జరుగుతూనే ఉంది, ఎవ్రీ టాస్క్లో. అండ్ ఈ సీజన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ మర్చిపోతున్నారు క్లియర్గా అందరూ. తనూజ గారికి ఎన్నిసార్లు వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేసినట్టు కాదు, ప్రతిసారి. ఇప్పుడు నా ఫ్రెండ్ బండి అడిగాడంటే ఒరే హైదరాబాద్ పోయేటప్పుడు బండిచ్చా, విజయవాడ పోయేటప్పుడు బండిచ్చా, చెన్నై పోయేటప్పుడు బండిచ్చా, నెల్లూరు పోయేటప్పుడు బండిచ్చా, వైజాగ్ పోయేటప్పుడు బండిచ్చా. కానీ కావలి బ్రిడ్జి దగ్గరికి పోయేదానికి బండి అడిగితే రే కొంచెం పని ఉందిరా అన్న, అయిపోయింది. ఈ నా కొడుకు ఎప్పుడు వీడు వేస్ట్ క్యాండిడేట్ అని 100 మందికి చెప్తాడు, నా మీద అలిగాడు. అలాగే ఉంటుంది తనుజ గారిది. మొత్తం హెల్ప్లన్నీ చేశాడు, చిన్న హెల్ప్ దగ్గర చేయకపోయినా కూడా ఇంకేం చేయలేంటే గ్రాటిట్యూడ్ అనేది లేదు.
ఆవిడది ఒకటి. నెంబర్ 2, సంజన గారు నలుగురు సాక్రిఫైస్ చేస్తే నలుగురు మీద కూడా అసహనం వ్యక్తం చేసి నలుగురితో ఇష్యూ అయింది, ఇవన్నీ అయింది. నెంబర్ 3, శ్రీజ దమ్ము క్లియర్గా తన కోసం సాక్రిఫైస్ చేసి రీతు చౌదరికి ఇవ్వకుండా శ్రీజ దమ్మును సేవ్ చేస్తాడు డెమాన్ పవన్. అది కూడా గ్రాటిట్యూడ్ లేకుండా శ్రీజ దమ్ము డెమాన్ పవన్ కూడా తోసేదానికి హెల్ప్ చేసింది. తర్వాత శ్రీజ దమ్ము బయాస్డ్ అనేసి సెల్ఫిష్ అనేసి మళ్ళీ డెమాన్ పవన్నే అనింది. ఈ సీజన్లో ఒకరని కాదు, ఆల్మోస్ట్ అందరూ గ్రాటిట్యూడ్ చూపించడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నారు. గ్రాటిట్యూడ్ అనేదే లేదు. నాకు అర్థం కాలే డెమాన్ పవన్ ఇక్కడ ఎక్కడ నచ్చుతున్నాడంటే, నాకు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీజ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా క్వశ్చన్ చేసి నువ్వు ఇట్లా చేయలేదు అట్లా చేయలేని అంటున్నారు. కానీ డెమాన్ పవన్ అలా క్వశ్చన్ చేయట్లేదు. అరే నీకు నేను సేఫ్ చేశాను, నీకు నేను ఇమ్యూనిటీ ఇచ్చాను ఒక వారంలో, అయినా కూడా నువ్వు కూడా వచ్చి నన్ను తోసావు శ్రీజ అని అడిగాడు డెమాన్ పవన్? అడగలేదు. డెమాన్ పవన్ తోసాడుగా, అమ్మాయి తోసిందిగా, కళ్యాణ్ కూడా తోసిందిగా. ఇంకెందుకు డెమాన్ పవన్ అక్కడ క్వశ్చన్ చేయకుండా సైలెంట్ కొట్టాను? అది గుడ్ క్వాలిటీ డెమాన్ పవన్కి నెగిటివిటీ ఉంది, కానీ అంత నెగిటివిటీ హీఈస్ నాట్ డిజర్వ్డ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే హీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ టాస్క్స్. ప్రతి టాస్క్లో ఆడుతున్నాడు, ఒక్క పులిహోర యాంగిల్ తప్పించి. ఆ పులిహోర యాంగిల్ కూడా నేను ఎప్పుడు చెప్పేదే, టాస్కులు ఆడుతూ ఆటలో భయంకరంగా వెళ్తూ ఉంటే ఆ పులిహోర యాంగిల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది లైట్ నోట్లో తీసేయాలి. ఎందుకంటే మిగతా ఒకటి అన్నిట్లో ఉంది కాబట్టి. ప్రస్తుతానికి హీఈస్ గోయింగ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ బిహేవియర్ వైజ్ కూడా ఎక్కడ ఓవర్ క్వశ్చనింగ్ కానీ అడిగాడు. టాస్కుల్లో అన్ఫేర్ జరిగింది, ఒక మాట అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇతను హెల్ప్ చేసిన వాళ్ళే ఇతనికి దెబ్బ కొట్టినా కూడా ఇతను ఏం క్వశ్చన్ చేయట్లే. దాంతోపాటుగా నిన్న నైట్ కూడా శ్రీజ ఏమంటుంది, నా దాంట్లో ఎందుకు వేసింది రీతు అంటే, ఎందుకు వేయకూడదు? నేను శ్రీజ రిలేటెడ్గా నిన్న అన్ఫేర్ ఒకటి జరిగింది, నేను చూసాను, లైవ్ మొత్తం చూసాను. దాన్ని అన్ఫేర్ లాగా నేను ఎందుకు కన్సిడర్ చేయలేదంటే, శ్రీజ ఎమోషనల్ అయింది అన్నీ చూశాను. నేను ఎలా చూస్తానంటే ఆటని, శ్రీజని అందరూ బ్యాక్ సైడ్ మాట్లాడుకున్నారు. దివ్యనిగిత, డెమాను, ఇమాన్యులు, ఆ తర్వాత సరికి రీతు, వీళ్ళందరూ 2 గ్రూపులు కలిసి మాట్లాడుకున్నాయి. ఏమని, ఫస్ట్ శ్రీజానే లేపేయాలన్నట్టుగా, ఫస్ట్ శ్రీజానే లేపేస్తారన్నట్టు కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇమాన్యుల్ వైట్ సైడ్ నుంచి జరిగింది. ఇమాన్యుల్ అది మిస్టేక్ అనిపించింది, ఇమాన్యుల్ మాత్రం మిస్టేక్ అనిపించింది. ఎందుకు తెలుసా, ఇమాన్యుల్ లాంగ్ బ్యాక్ మీరు గమనిస్తే తను ఈ అమ్మాయి అందరూ నన్ను ఇట్లా అనేసి ఏడుస్తూ ఉంటుంది. శ్రీజ నాను గొంతుని అంటున్నారు, నోరుని అంటున్నారని పాపం. అప్పుడు వెళ్ళి వీళ్ళందరికీ నా చెప్పాను, నువ్వు నా ఫేవరెట్ రా దమ్ము, అదిరా ఇదిరా నేనున్నారా నీకు అనేసి అన్నాడు. ఇక్కడ అట్లా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఎప్పుడు చూడు రీతుతో ఎవరైనా శ్రీజాని తీసేస్తారు అన్నట్టుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ శ్రీజాది తీసేయడానికి మిగతా వాళ్ళు ప్లాన్ చేసుకునో లేకుంటే శ్రీజాది పోయిసారి చూస్తారా, ఆ బ్యాక్ సైడ్ ప్లాన్ చేయడం తప్పు చేస్తే ఆ అమ్మాయి మీదే ప్లాన్ చేశారు చూస్తారా, అది కొంచెం చూడడానికి అయ్యో అనిపిస్తుంది. కానీ ఆవిడ దాంట్లో పోసింది నాకేం తప్పు అనిపించలేదు, సుమన్ శెట్టి గారు దాంట్లో పోయడం. ఎందుకంటే ఒక ఆట ఆడుతున్నప్పుడు గేమ్ ఆ అమ్మాయి ఎక్కడా కూడా వదిలేయట్లా, గివప్ ఇవ్వట్లా. నాకేదో అవుతుంది, నెగిటివ్ ఏదో వస్తుంది, వీళ్ళని పోయకూడదు, వాళ్ళని తీయకూడదు, వీళ్ళని తోస్తే నన్ను తోస్తారు, ఇదేం లేకుండా గట్టిగా స్ట్రాంగ్ ఆడుతుంది శ్రీజ. కాబట్టి అలా ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ మీదకి కూడా వస్తారు, దాన్ని మనం తప్పు పట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రీతు చౌదరిని తోసేటప్పుడు రీతు చౌదరికి హెల్ప్ చేశారు, డెమాన్ పవన్ తోసేటప్పుడు డెమాన్ పవన్ తోసిన వాళ్ళందరికీ హెల్ప్ చేసిన అమ్మాయి అందరికీ బెడ్ మీద హెల్ప్ చేసినప్పుడు తోయడానికి, దివ్యాన్ని తోసేటప్పుడు దివ్య రిలేటెడ్గా అందరికీ హెల్ప్ చేసింది శ్రీజ అన్నప్పుడు శ్రీజ మీద కోపం ఉంటుందిగా, ఈజీ టార్గెటే కదా. ఈ అమ్మాయి చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. దట్స్ మనం అవతల అక్కడుండే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి బాధపడటం వేరు. శ్రీజ లాంటి వాళ్ళు దాన్ని చూసేటప్పుడు మనం చూసే యాంగిల్ ఎలా ఉండదు, ఈ అమ్మాయి తోసినప్పుడు వాళ్ళు లేకుండా ఎందుకుంటారు అనే యాంగిల్ ఉండదు. ఇది రైట్ రాంగో ఓన్లీ నేను కొన్ని పాయింట్స్ న్యూట్రల్ యాంగిల్ చెప్పిన న్యూట్రల్ పర్సన్స్కే అర్థమవుతాయి, అందరికీ అర్థం అవి. అట్ట కాదురా శ్రీజ ఏడ్చింది క్లియరే, అమ్మాయి ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి టార్గెట్గా అమ్మాయిని నచ్చట్లేదు, అమ్మాయి వాయిస్ బేస్ చేసుకొని వాటిని చేసుకొని హౌస్లో కూడా కొంచెం విసుక్కుంటున్నారు, అది క్లియర్. దాని వైపు నుంచి మీరు అయ్యో అనొచ్చు, కానీ టాస్క్ రిలేటెడ్ ఆమెను టార్గెట్ చేసింది అనే దాన్ని బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకున్న దాన్ని కూడా అనొచ్చు. కానీ వేసిన దానికి రీజన్స్ ఉన్నాయి. ఈవిడ కూడా చేసింది కదా, ఈవిడ కూడా వాళ్ళని తోయడానికి హెల్ప్ చేసింది కదా, ధైర్యంగా అది చెప్పేది అలా చూడాలి. అలా కాకుండా ఈవిడేమి చేయకుండా వాళ్ళ నుంచి వస్తే మనం అయ్యో అనొచ్చు. ఓవరాల్గా 100% అనలేము ఇక్కడ. అందుకని నేను దాన్ని ఎగ్జాంపుల్ చేశాను, అది పెద్దగా ఎక్స్క్లూడ్ చేసేసాను. మీకు ఈ పాయింట్ అర్థమైతే ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నెక్స్ట్ సరికి ఇది ఎలాగో ఫ్లోలో చెప్పేశాను నేను మిస్ అయిందని. నేను లైవ్ ఎపిసోడ్ 2 చూస్తానండి, పాయింట్స్ ఇన్ని ఉంటాయి, అవి కన్సిడర్ చేసి కొన్ని పాయింట్స్ వదిలేస్తాను, ఇది పెద్ద విషయం కాదండి నా దృష్టిలో. నెక్స్ట్ సరికి దివ్య రీతుతో మాట్లాడుతూ సంచాలకులు ఇద్దరు ఇక స్టాండ్ మీద లేరు, ఒక స్టాండ్ మీద, ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఇద్దరు ఒక స్టాండ్ మీద ఉండండి, గట్టిగా మాట్లాడుకొని స్ట్రాంగ్గా చెప్పుండాలి, చెప్పలేదు. తర్వాత సరికి సంజన ఫ్లోరాతో హ్యాపీగా అనుకుంటారు, బాగా ఆడాం, హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, బాగా ఆడాం, నిజంగా బాగా ఆడారు, నిన్న బాగా ఆడారు. ఈరోజు ఈ టాస్క్లో కూడా ప్రోమో వచ్చినప్పుడు చెప్తాను, నెక్స్ట్ లెవెల్ ఆడారు సంజన గారు అండ్ ఫ్లోరా గారు, టూ గుడ్. అది లాస్ట్లో చెప్తాను వాళ్ళ గురించి. నెక్స్ట్ టెనెంట్స్ కింద బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి డేంజర్ జోన్ లోపలికి వెళ్ళి మంచాలు ఏం లేవు, కిందే బెడ్లు వేసుకొని పడుకుంటున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ రాముతో అన్న మాటలు బాగున్నాయి. ఏమంటారంటే, రే నువ్వు మధ్యలో అన్నావు రాము, ఏమన్నావు, తర్వాత గట్టిగా ఆడొద్దు అని నువ్వు చెప్పలేదు, ఒక మాట అన్నాడు కానీ సైలెంట్గా ఉన్నాడు. దానికి రీజన్ అంటే ఇమాన్యుల్ చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ అయిపోయావు, నీకు కూడా అనిపించింది స్టార్ట్ చేయమో అని.
ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా చెప్పలేదు, నువ్వు కూడా ఒక మాట అని వదిలేశాడు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ దివ్యతో నేను ఫెయిల్ అయినట్టే, సంచాలకి నేను ఒప్పుకుంటాను, ఈ టాస్క్లో అయితే కొంచెం ఫెయిల్ అయినట్టే అనేది యాక్సెప్ట్ చేశాడు ఇమాన్యులే. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పలేదు, అంతే. నేను రైట్ కదా, వాళ్ళు ఆడుకొని వెళ్ళి అనేసి నేను వదిలేసాను, బిగ్ బాస్ చెప్పలేదు, నేనేం చేయమంటాను అన్నట్టు అన్నాడు. తర్వాత సంజన తనుజతో 140లో ఉండుంటే 100 ఇచ్చినట్టు భలే ఉండు, నిజంగా ఇవ్వాల్సింది, దే డిజర్వ్డ్ 100. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడారని బిగ్ బాస్ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా, అది అన్ఫేర్. 140 ఇచ్చినట్టు బాగుండేది, ఎందుకంటే ఎంత కష్టం ఉంది ఈ బాయ్స్తో ఆడడం, కష్టం కదా గెలవడం, వాళ్ళకి కష్టం. ఈవిడేమో పోస్ట్ పాడటం, ఈవిడికి ఫిజికల్లీ ఫిట్గా లేరు, ఆవిడేమో ఏజ్ ఎక్కువ ఉంది, అంత ఈజీ కదా ఇద్దరు అమ్మాయిలు కలిసి, అది మిడిల్ ఏజ్ ఉండే అమ్మాయిలు, వెరీ టఫ్ ఆవిడ అన్నది నిజం. నెక్స్ట్ వచ్చరికి బయట ఇమాన్యుల్ శ్రీజ అరుచుకుంటున్నారు గట్టిగా, అది మనకు చూపించారు, ఎపిసోడ్లో చూపిస్తారు. అరుచుకుంటున్నారు ఏమని, శ్రీజ ఉంటుందని, మీరు వద్దంటే ఆడేవాళ్ళం కాదు, సింపుల్. శ్రీజ పాయింట్ అవతల వాళ్ళని ఇరుకుని పెట్టాలనే పాయింట్ అయితే రైటే, వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది. ఇక్కడ ఈవిడిది మిస్టేక్ లేకుండా లేదు, చూసే జనాలకైనా అనిపిస్తుంది ఏమని, అది ఓవర్ స్ట్రాటజీ. ఇదేమన్నా ఓకే చేయొచ్చు అన్న స్ట్రాటజీ కాదు, ఊదేదే టాస్క్ అయినప్పుడు ఊదకుండా పక్కన పడేసి ఉంటాము, అది స్ట్రాటజీ అని వీళ్ళు అడగడమే తప్పు, అవతల వాళ్ళది తప్పు ఉంది. అప్పుడు మనది తప్పు ఉంది, ఓవర్ స్ట్రాటజీ చేసి అవతల వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా రాంగ్ కదా నా పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్, నువ్వు అసలు ఆ క్వశ్చన్ అడగకుండా ఉంటే అసలు ఇంత పెంట అయ్యేది కదా అంటుంది ఇమాన్యుల్. నువ్వు అడగబట్టి నేను ఆయన అడగబట్టి ఆయన ఏం చెప్పదు, మీ ఇష్టం అన్నాను, అక్కడ పోయింది. ఓవరాల్గా అందరిది మిస్టేక్ ఉంది, వదిలేయండి. శ్రీజ సంచాలకుని అడిగి యూజ్ చేశాము, ఇక్కడ సంచాలకుని అడిగే చేశారు. ఇక్కడ ఈవిడ పాయింట్ కూడా ఒక రకంగా రైట్ అంటే సంచాలకుని అడిగారు, ఆయన ఏం చెప్పలేదు, చేసేశారు. కానీ అది రాంగ్ స్ట్రాటజీ అని వీళ్ళు అర్థం చేసుకొని ఉంటే బాగుండేది, అనవసరంగా అదొక స్ట్రాటజీ అని ఎట్లా అనిపించిందో వాళ్ళకి నాకు అర్థం కాల. నెక్స్ట్ వచ్చరికి బయట సంజన గారు తనుజతో అంటున్నారు, లోపల ఇంకా 1 hour కూడా అర్పిచ్చేస్తుంది శ్రీజ, ఇంకా వదలదు అని. శ్రీజ దమ్ము, ఆటలు ఆడుతున్నారు, టాస్కులు బాగా ఆడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ బాగుంటున్నాయి, కానీ ఆ ల్యాగ్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్లో ఉండింది చూసారా, అది మధ్యలో తగ్గింది. నిన్న నైట్ కొంచెం ఆర్గ్యూ చేసింది, దాంట్లో కొంచెం లాజిక్ అయితే ఉంది, ఎందుకంటే అవతల తప్పుంది కూడా ఆర్గ్యూ చేయడంలో ఏం పెద్ద దారుణం ఏం కాదు. స్టిల్ ఆర్గ్యూ చేయకపోతేనే బాగుంటుంది, ఎందుకంటే ఏళ్ళది కూడా తప్పు ఉంది కదా, 2 సైడ్లు. నాగార్జున సార్ కూడా అదే చెప్తాను అనుకుంటున్నాను శ్రీజకి, శ్రీజ నువ్వు కూడా అదొక స్ట్రాటజీ అని ఎలా అనుకుంటావు అమ్మా అని చెప్పలేము. దాన్ని ఎట్టైనా ప్లేట్ తిప్పచ్చు బిగ్ బాస్ టీం, సంచాలకులదే తప్పనొచ్చు, ఈ స్ట్రాటజీ చేసిన దానికి వీళ్ళదే తప్పనొచ్చు, లేదా స్ట్రాటజీ చేసుకున్నప్పుడు మీరు చెప్పాలి కదా అనేసి ఇమాన్యుల్ కూడా అనొచ్చు. మనం ఏం చెప్పలేం, ఇది అన్ని వైపులా పదునున్న కత్తి, ఆ ఎటు కావాలంటే ఎటు తిప్పగలరు, ఇక తప్పదు. నెక్స్ట్ వచ్చరికి ఎవ్వరూ అయిపోయిందయ్యా, బయట డిస్కషన్ అవుతానే ఉన్నాయి, ఇంకా నైట్ లైట్లు ఆపేసిండ్రు, తర్వాత పడుకున్నారు, అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ డిస్కషన్స్, ఎర్లీ మార్నింగ్ లేగానే ఈ మధ్య ఏమైంది తెలియదు, మార్నింగ్ ఎవరు ఏంటో వీళ్ళందరూ ఇంత అమాయకంగా ఇంత లేజీగా ఉంటున్నారు ఏంటి ఈ సీజన్లో, నాకు అర్థమే కాల. దీని మీద ఒక రీల్ చేస్తాను, మీరే చెప్పాలి, రీల్ చేయలేదు. సీజన్ 8 డ్యాన్స్కి సీజన్ 9 డ్యాన్స్కి డిఫరెన్స్ ఉందని నా డ్యాన్స్తో వేసి చూపిద్దాం అనిపిస్తుంది, ఇలా డ్యాన్స్ ఎలా ఉంది, వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంది. కావాలా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండండి, కింద ఉంది, చేద్దాం, ఈరోజు చేద్దాం, మోస్ట్లీ ఈరోజు కానీ రేపు కానీ మీరు చెప్తే కామెంట్లో చెప్తే చేద్దాం. ఎందుకంటే మార్నింగ్ ప్రతి సీజన్లో ఎలా ఉంటుంది, మార్నింగే లేచి అందరూ ఎక్సర్సైజులు యోగాలు గీగాలు ఇలా చేస్తున్నారు. సీజన్ 7లో ఉంది, సీజన్ 8లో ఉంది, అన్నింటిలో ఉంది. ఈ సీజన్లో ఏంటో డైరెక్ట్ సాంగే వచ్చేస్తుంది, సాంగ్ తర్వాత లేస్తాను నిదానంగా ఉంచుకుంటా, అది ఎందుకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు అని చూడండి, సాంగ్ రాగానే అయిపోయింది, సాంగ్ వచ్చింది, సాంగ్ వచ్చేసరికి రంజితమే రంజితమే లల అనేసి ఒక పాట వచ్చింది. ఆ పాటకు కూడా ఏం సాంగ్ డాన్స్ చేయట్లేదండి ఎవరు, ఊరికే తూతూ మంత్రం వేశారు, తూతూ మంత్రం, అందరూ యాక్టివ్గా లేరు అసలు. అయిపోయింది. తర్వాత వచ్చేసరికి సాంగ్ అయిపోయిన తర్వాత ఎవరు యాక్టివ్గా లేరని రాసుకున్నాను. నెక్స్ట్ పొద్దున్నే సారీ చెప్తాను తనుజ, బిగ్ బాస్ సారీ బిగ్ బాస్, తప్పు అయిపోయింది బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ అనేసి క్యూట్గా చెప్పడానికి ట్రై చేశారు. తర్వాత రీతు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది బిగ్ బాస్కి, ప్లీజ్ బిగ్ బాస్ అని. తనుజ సుమన్ అని వచ్చాడు, సుమ్ము సారీ చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు, మేము బిగ్ బాస్ తప్పు ఇవన్నీ చెప్తా ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి రీతు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత రీతు డిమాండ్ డిస్కషన్ జరిగింది కిచెన్ దగ్గర ఒకటి. ఈ డిస్కషన్ చూసి నాకు నవ్వొచ్చింది. డిస్కషన్ ఏంటంటే రీతు అంటుంది, ఎప్పుడైనా మనం గెలవాలి అనుకోవాలి, కానీ మనం గెలవాలి అనుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఓడిపోవాలి అనుకోవద్దు అన్నది. ఈ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వెందుకు చెప్పావు, ఈ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వెందుకు చెప్పావు అని అనిపించింది. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఆవిడ చెప్పాల్సిన మాట కాదు కదా అది, ఆవిడ ప్రతిసారి అవతలను ఓడించాలని చూస్తుంది. అందుకనే ఫ్లోరా గారికి అడ్డం పోయింది. అందుకని నేను సంజన గారికి పాయింట్లు ఇవ్వాలని శ్రీజ గారు పర్ఫెక్ట్ పాయింట్ రేజ్ చేసినా కూడా, అపోనెంట్ అయినప్పటికీ కూడా రేజ్ చేసినా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం కాకుండా డెమాన్ కూడా గీకి అనేసి గీకి అలా అటుకుంటావు మాట్లాడండి అన్నట్టుగా. మరి ఈవిడ ఎలా అంటారు, ప్రతి దాంట్లో ఓవర్ స్ట్రాటజీలు వేసుకుంటూ ఓవర్గా ఎలాగైనా గెలవాలనే స్ట్రాటజీలు వేసుకుంటూ ఉండి ఈవిడ
అవతల ఓడిపోవాలని అనుకోకూడదని మాట సెట్ అవుద్దా? దీని మీద కూడా కామెంట్ చేయాలి మీరు. నేను అన్నది కరెక్ట్ కాదు. అయిపోయింది. తర్వాత సరికి రాము భరణితో మాట్లాడుతున్నారు. పాపం ఎంత బాధపడుతున్నారు అనేసి రాము అంటున్నాడు, బయట పడుకోవడం ఇవన్నీ ఇబ్బంది కదా పాపం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాను. అక్కడ దాకా ఇప్పుడు దాకా లైవ్లో జరిగింది అంతే. మిగతా వాళ్ళందరూ బ్రష్ చేసుకుంటున్నారు, ఈ స్నానాలకి కీళ్ళకి పోతా ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ వచ్చింది చూస్తారా, ఆ టాస్క్ ప్రోమో రిలేటెడ్ మాట్లాడి ఈ వీడియో ఎండ్ చేద్దాం. ప్రోమో నిన్న టాస్క్ జరిగింది. నిన్న ఒక టాస్క్ నెంబర్ 1 జరిగింది. ఆ ఫోటో ఉంటుంది లోపల, ఆ ఫోటో గీసుకునే వాళ్ళు దాంట్లో భరణి గారు వాళ్ళు గెలిచారంట. భరణి గారు వాళ్ళు గెలిచారు. ఆ టాస్క్ వదిలేద్దాం. ఇప్పుడు ఈ టాస్క్లో ప్రోమో వచ్చింది కాబట్టి మాట్లాడదాం. ఈ ప్రోమో బట్టి ఏంటంటే బ్యాలెన్సింగ్ గేమ్, 2 పక్కల ఇద్దరు బాగా ఆడితే గెలుస్తారు ఈ టాస్క్. దాంతోపాటుగా వెయిట్ కూడా మోయగలిగే కెపాసిటీ ఉండాలి, ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. ఈ టాస్క్లో వెరీ టఫ్ టాస్క్. బరువు కంటే కూడా సింగిల్ శాగ్ పెట్టుకున్న ఆ శాగ్తో కూడా బలవంతులైన డెమాను రీతి కూడా ఓడిపోవచ్చు. అండ్ బలహీనులైన శ్రీజ సుమనన్న కూడా 3-4 దాన్ని పెట్టుకుని కూడా గెలవచ్చు ఒక్కోసారి. కోఆర్డినేషన్ ఉండాలి, కొంచెం ఉండాలి, అండ్ కొంచెం కెపాసిటీ కూడా ఉండాలి ఈ టాస్క్లో బిగ్ బాస్ ఏంటంటే సమయానుసారం చెప్తా ఉంటాడు. 1, 2 ఎవరికి 1 పెట్టాలి, అందరికీ 1 పెట్టాలని చూస్తారు. ఎవరికో ఒకరికి పెట్టాలన్నప్పుడు సంచాలక డెసిషన్ అక్కడ. ఇప్పుడు ఏంటంటే సంచాలకులు ఫెయిరా అన్ఫెయిర్ అనేది సంచాలకుల మీద చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి సంచాలకుల మీద బ్లేమ్ వచ్చే అవకాశం ఉండే టాస్క్ది. కానీ యాజ్ పర్ ద ప్రోమో వాళ్ళ సంచాలకులు పెద్దగా మిస్టేక్ చేశారంటే నో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బ్యాగులు కూడా ఉన్నాయి. వాళ్ళు కావాలంటే ఎవరైనా ఇబ్బంది పెట్టాలని పెద్ద పెద్ద బ్యాగులు కూడా పెట్టచ్చు ప్రోమోలో బ్యాక్గ్రౌండ్లో. కానీ చిన్న చిన్న బ్యాగులే, సేమ్ సైజ్ బ్యాగులే ఆల్మోస్ట్ అందరికీ అన్నప్పుడు అందరికీ పెట్టరు. ఒకరికి అన్నప్పుడు పెట్టేది ఎవరైనా బలవంతులకే పెట్టుంటారు అనుకుంటున్నా. దాంతోపాటుగా ఎవరికి ఓవర్గా ఎక్కువ ఏం లేవు. అవుట్ అయ్యే టైంకి అందరికీ 2, 3, ఒక కళ్యాణ్ వాళ్ళకి మాత్రం 4 ఉన్నాయి అవుట్ అయ్యే టైంకి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి ఎవరెవరు బాగా ఆడారు, ఎక్కడ మిస్టేక్ అయింది అనేది. నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఆ ప్రోమో ప్రకారం శ్రీజ గారు అండ్ సుమన్ శెట్టి అవుట్ అయ్యారు. ఇక్కడ ఏమీ లేదు. ఆ పుల్లి ఎట్లా ఉందంటే ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకున్నారు కదా ఒకరు, ఆ పక్క ఈ పక్క 2 పక్క ఉంటాయి. ఆ పుల్లి ఏంటంటే ఒక చెయ్యి ఇలా దించితే ఈ పక్క మనిషిది ఈ పక్క ఇలా దిగుద్ది, ఈ చెయ్యి ఇలా దించితే ఈ పక్క సైడ్దే ఈ పక్క తిరగద్ది. అదే ఈ 2 పైకి ఎత్తే ఈ పక్క 2 పైకి వెళ్తాయి, ఈ 2 కింద దించితే ఈ పక్క 2 కిందకు వస్తాయి. ఇది ఆ పుల్లి ఈ పక్క చేతులు ఎలా పోతే అలా పోతాయి ఈ పక్క వాళ్ళకి, ఆ పక్క వాళ్ళు కూడా ఎలా పోతే అలా పోతాయి. సో ఓవరాల్గా వీళ్ళ బ్యాలెన్స్ బట్టి ఈ పక్క మనిషి కూర్చోండా, మనిషి ఇలా అంటే ఈ పక్క మాత్రం ఇలా దిగద్ది, ఇలా అంటే ఈ పక్క మాత్రం దిగదు. ఇది అక్కడ ఆ పుల్లి పనిచేసే విధానం. సో ఓవరాల్గా ఇద్దరు బ్యాలెన్స్గా ఇద్దరిది సమానంగా ఉండి ఆ పక్క ఈ పక్క సమానంగా పెట్టుకుంటే అలాగే ఉంటుంది. కానీ వెయిట్ వచ్చే కొద్ది ఆటోమేటిక్గా కదలది. కదిలేటప్పుడు ఆ పక్క వాళ్ళు కదిలినప్పుడు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఈ టాస్క్లో. ఫస్ట్లో శ్రీజాది అటు ఇటు అయింది, అసలు పడిపోయింది. ఒక ఎన్ని శాఖలకు పడిపోయింది చూపిస్తాం. ఫస్ట్ సుమన్ వాళ్ళు అవుట్, 2 శాఖలు ఏమో ఉన్నాయి పాపం, 2 శాఖలతో అవుట్. వాళ్ళు అంతకంటే కష్టమే పాపం, ఇద్దరు ఫిజికల్లీ ఫిట్ కాదు పాపం. గుడ్, దే ట్రైడ్ దేర్ బెస్ట్. నెక్స్ట్ సంజన, అబ్బాయిలు కూడా లేరు, వేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వేశాడు. ఫెయిర్గానే ఆడారు వాళ్ళు కూడా పాపం, వాళ్ళ మమ్మీ గిమ్మి అని అనుకోకుండా వేశారు. 2వ శాఖ గడు వేసిన తర్వాత హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరు పర్ఫెక్ట్గా ఎలా చేసేది తెలుసా, దూరంగా పోయి వీళ్ళు వెయిట్ మొయ్యలేకపోతున్నారు పాపం. అంత ఈజీ కాదు ఇట్లా మొయ్యడం. దూరంగా జరిగి సంజన గారు ఫ్లోరా గారు ఇట్లా నిలబడ్డ విధానం చూస్తే వాళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఏజ్కి వీళ్ళకున్న ఫిజికల్ ఫిట్నెస్కి వీళ్ళు ఆడేదానికి టూ గుడ్. అండ్ వీళ్ళ హైలైట్ ఏంటంటే భరణి గారు వాళ్ళు 2 శాఖలకి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోలేక వాళ్ళు పడేసిన తర్వాతే సంజన గారు పడేశారు. ముందు సంజన గారితో పడలేదు, టూ గుడ్. ఆ తర్వాత సుమన్ శెట్టి వాళ్ళు, భరణి గారు అండ్ సంజన గారు, తర్వాత కళ్యాణ్ వాళ్ళు పడింది. కళ్యాణ్ వాళ్ళది క్లియర్గా 1000% అక్కడ మిస్టేకు తనుజ గారిదని క్లియర్గా ప్రోమో ప్రకారం కనపడుతుంది. ఎందుకంటే ఆవిడ క్లియర్గా పైకెత్తింది, క్లియర్గా కిందకి అనింది, క్లియర్గా కిందకి ఇలా అనింది, ఇలా కిందకంటే ఆవిడ సైడ్ కిందకే వద్ది, కిందకి అంటానుంది. ఆగా అంటున్నాడు కళ్యాణ్. ఆగా అనేసరికి ఆగే లోపల ఇటు అనేది పడుతుంది అంటుంది. కిందకంటే పడదా, నీ వైపు నుంచే క్లియర్గా మిస్టేక్ కనపడుతుంది. కింద నీ సైడ్ పడింది, పడేటప్పటికి కళ్యాణ్ బ్యాలెన్స్ చేయాలని చూసే లోపల ఒకటి పడిపోయింది. ఏం చేస్తాడు కళ్యాణ్? కోఆర్డినేషన్ ఉండాలి, నువ్వే కిందకి లాగావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కళ్యాణ్దే తప్పైనా, కళ్యాణ్ అరిచినా కళ్యాణ్ తప్పే, శ్రీజ తనుజదే తప్పై ఉండి కళ్యాణ్ అరిచినా తప్పే, కళ్యాణ్దే తప్పై ఉండి శ్రీజ అరిచినా తప్పే. ఎందుకంటే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. టాస్క్ అయిపోయింది అనుకోవాలా, ఇద్దరు గ్రూప్గా పేరుగా ఆడాలి టాస్క్లో. మాట అనుకుంటే తర్వాత మళ్ళీ కలిసి ఆడద్దు, మళ్ళీ కోఆర్డినేషన్ దెబ్బతిందు, అనవసరమైన టెన్షన్స్ రావు. ఇలాంటి బ్లేమింగ్ గేమ్ ఎవడు ఆడకూడదండి, దట్స్ వర్స్ట్. ఆవిడ తప్పే పట్టుకుని ఆవిడే కళ్యాణ్ అన్న విధానం ఏదవుతుందో వాటన్నిటికీ మించి అది బలవంతంగా ఇసిరేస్తే అది వెళ్ళి కళ్యాణ్ కాలకు తాగుతుంది. ఎందుకు అంత పొగరు, ఎందుకు అంత ఆవేశం? ప్రతి ఒక్కరు అవతల నాన్న కాదు కదా పడ్డానికి, పాపం ఆయనకి ప్రేమ ఉందని అందరి మీద అట్లా అరిస్తే ఎట్టా? నిన్న నైట్ కూడా
అదేవిధంగా ఇమాన్యుయల్ కరెక్ట్గా చేశాడు సంచాలకి ఫస్ట్ టాస్క్లో. నీకు ఆయన అన్నానా, ఈయన వచ్చేసరికి రిలేషన్ అని ఈవిడ చూస్తుందేమో అలా. ఇమాన్యుయల్ బాగానే చేశాడు సంచాలకి ఫస్ట్ టాస్క్లో. అలా అనేసి నేను కావాలని అనలేదు, నువ్వు మరి అది ఇది చేయబాక, ఈవిడంటే ఇది చేయకూడదు, మరి ఇది చేయబాక అంటది. అంటే అన్నా కదా మూసుకుని పాడు అన్నట్టుగా. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవ్వచ్చు, బిగ్ బాస్ హౌస్కి ప్రిన్సెస్ కాదు ఆవిడ. దట్స్ బ్యాడ్ యాటిట్యూడ్ ఫ్రమ్ తనూజ గారు. యాజ్ పర్ ద ప్రోమో అలాగే ఉంది. దానికి కళ్యాణ్ వెళ్ళి ఏం చేయమంటావు, వాళ్ళు వదిలేసావు అది ఇది అనేసి అనేసి అనుకుంటున్నాడు. బ్యాడ్ అండి తనూజ గారు. ఇట్లా ప్రతిదారి ఒకసారి అయితే మనం అర్థం చేసుకో, ప్రతిసారి ఈ బ్లేమ్ గేము, అవతల వాళ్ళు చేయలాగారు, నానా చేయలాగారు, నానా నువ్వు ఇక్కడే ఉండి నానా ప్లీజ్ నాతం. ఇక్కడ చంప తగిలింది, ఏది స్పోర్టివ్గా తీసుకోరా ఇవిడ. రాము కావాలని చంప కొట్టేస్తాడు, అక్క అక్క అంటున్నావు కదా, రాము అంటే తమ్ముడు అన్నారు, ఆయన ఎందుకు కొడతాడు? ప్రతి దాంట్లో అలా 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 బ్లేమ్ గేమ్ ఆడుకుంటూ పోవడం వర్స్ట్ అండి. అండ్ ఇక్కడ హైలైట్ అందరూ అప్రిషియేట్ చేయాల్సింది డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి, ఇద్దరు ఫిజికల్ ఫిట్. అండ్ ఇద్దరి దగ్గర కోఆర్డినేషన్ హైలైట్. ఒకరు టాస్కుల్లో కింగ్, ఒకరు టాస్కుల్లో క్వీన్. వీళ్ళ జోడి సూపర్ డూపర్ హిట్ అండి టాస్కుల్లో. ఆ పులిహోర ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేస్తే 2 గుడ్ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరు. ఇద్దరు పర్ఫెక్ట్గా ఆడుతున్నారు, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది. ప్రతి టాస్క్ దున్నేస్తున్నారు వీళ్ళిద్దరు. నెక్స్ట్ లెవెల్ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి గారు సూపర్. అప్రిషియేట్ చేసి తీరాల్సింది. దయచేసి న్యూట్రల్ యాంగిల్ చూడండి, న్యూట్రల్ యాంగిల్ ఆలోచించండి. మనకు నచ్చనవాడు ఏం చేసినా తప్పు అన్నట్టుగా వద్దు, ఆట ఆడితే అప్రిషియేట్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి. నేను చెప్పిన దాంట్లో ఏ పాయింట్లు అయినా మీకు నచ్చితే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఏంది మామ మీరు, నేను ఏందో పోండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే నేను కూడా అలగతా తనుజ గారు లాగా.